బ్రేకింగ్ న్యూస్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకువెళ్లొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పవిత్రమైనటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మరి ఈరోజు అన్య మతస్థులు క్రిస్మస్ పండుగ పేరు మీద మరి మాంసాహారాన్ని తీసుకొచ్చి దేవాలయ ప్రాంగణంలో మరి దేవాలయ సాంప్రదాయాన్ని కానీ దేవాలయం యొక్క పవిత్రతను కానీ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి అక్కడ మాంసాహారాన్ని మరి పంపిణీ చేయడం జరిగింది. ఇంతటి ప్రక్రియ జరుగుతూ ఉన్నా కూడా మరి నిర్లక్ష్యంగా అధికారులు వాళ్ళ అధికారాన్ని మరి నిర్లక్ష్యం వహించడం. ఒక పక్క చూసుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ మరి మొన్నటికి మొన్న మరి గోవుల విషయంలో కానీ మరి సీఎం విషయంలో కానీ ఈరోజు అన్య మతస్థులు స్వయం దేవాలయం విషయంలో మరి మాంసాహారాన్ని మరి పంపిణీ చేస్తే దేవాలయ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి హిందువులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? మరి ఎక్కడికక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు. ఇక విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని మాంసాహారంతో కూడిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆలయ పరిసరాల్లో మాంసాహారంతో కూడిన ఆహారాన్ని అక్కడ పంపిణీ చేయొద్దని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనుకోవాలి? ప్రియ, దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ దేవస్థానం యొక్క ఆలయ పరిసరాల్లో ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటు ఆలయ ప్రాంగణం లోపల నివాసం ఉంటున్నటువంటి నిరాశ్రయులకు కావచ్చు, లేదా కొందరు ఇటు భిక్షము ఎత్తుకునేటువంటి వారికి కావచ్చు ఆహార పొట్టాల పంపిణీ చేశారు. అయితే ఈ ఆహార పొట్లాల పంపిణీ లోపల మాంసాహారంతో కూడినటువంటి ఆహార పొట్లాలు పంపిణీ చేయడము ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎంతో పవిత్రంగా భావించేటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోపల ఈ విధంగా మాంసాహారము తీసుకువెళ్ళొద్దని చెప్పి అయితే నియమ నిబంధనలు ఉంటాయి. కానీ అక్కడ ఆలయం లోపల పనిచేసేటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి వచ్చి అన్యమత ప్రచారము సంబంధించినటువంటి మాంసాహారం పంపిణీ చేస్తే ఏం చేస్తున్నారు అనేటువంటి కోణంలో అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలం లోపల తరచు కూడా వేములవాడ దేవస్థానం యొక్క అధికారుల తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ రోజు ఏకంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆహార పొట్టాల పైన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అని చెప్పి ప్యాకేజ్ చేసినటువంటి పొట్లాల లోపల ఇటు మాంసాహారము, గుడ్డుతో కూడినటువంటి భోజనము ఉంది అక్కడ పంపిణీ చేయడం అయితే తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దీనిపైన హిందూ మనోభావాలను దెబ్బతీశాయని చెప్పి అయితే ఇటు బీజేపీ కావచ్చు, లేకపోతే హిందూ పరిరక్షణ కమిటీ కావచ్చు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఇక్కడికి వచ్చి అన్యమత ప్రచారం సంబంధించినటువంటి పొట్లాలను పంపిణీ చేశారనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలం లోపల ఆ ఈవో యొక్క ఇటు వ్యవహార శైలి పైన అయితే తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.